చెయ్యి. చేస్తున్నా మేడం. ఇంకా ఎంతసేపు? చెక్ చేస్తున్నా మేడం. ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. ఇడియట్. వేలకు వేల జీతాలు కావాలి కానీ కార్ ఆగిపోతే ఏం చేయాలో తెలీదు. సారీ మేడం, ఈ పక్కన ఎక్కడ మెకానిక్ నన్ను చూసి తీసుకొని వస్తాను. సరే, త్వరగా ఏదో ఒకటి చేసి తగలడు. చెప్పమ్మా. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తుంటే నా కార్కి ఏదో రిపేర్ వచ్చి ఆగిపోయింది. త్వరగా వేరే కార్ పంపించు. ఎక్కడా? గచ్చిబౌలి దాటి ఒక 10 కిలోమీటర్స్. అయితే కొంచెం దూరంలోనే ఉన్నావు అన్నమాట. అవును. నేనే వస్తాను, వెయిట్ చేయమ్మా. సరే, వీలున్నంత త్వరగా రా. అలాగేమ్మా. ఏమైందమ్మా? ఇక్కడెందుకు నిలబడ్డావు? ఏమైతే నీకెందుకయ్యా? నా ఇష్టం వచ్చిన దగ్గర నిలబడతాను. అడగటానికి నువ్వెవరు? ఒంటరిగా ఉన్నావు. ఏరియా అంత మంచిది కాదు. కావాలంటే సిటీలో నేను డ్రాప్ చేస్తాను. నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు. వెళ్ళేళ్ళు. నీ ఇష్టం అమ్మా. ఏయ్ బండాబ్రా, ఆపరా. ఏంటి మిస్, లిఫ్ట్ కోసం వెయిటింగా? నన్ను ఇవ్వమంటారు లిఫ్ట్? నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, నేను ఇస్తాను లేరా. అరే మనం గొడవ పడ్డం కాదురా, మిస్ని అడుగుదాం. చాయిస్ తనకే వదిలేద్దాం. తను ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకే అవకాశం. ఓకే ఓకే. చెప్పండి మిస్, లిఫ్ట్ ఇవ్వడానికి మాలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? ఇంకా ఎంతసేపు? ఇక్కడేమ్మా. ఇదిగో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను. 5 minutes లో వచ్చేస్తాను. ఓకేనా? త్వరగా రా. సరేనమ్మా. ఏంటి మేడం, బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేశారా? ఎందుకు మేడం అతను ఇబ్బంది పెట్టడం? లిఫ్ట్ ఇవ్వడానికి మేము ఉన్నాం కదా. హ్యాపీగా పబ్కి, రెస్టారెంట్కి, సినిమాలకి అన్నింటికి తిరుగుదాం. ఫుల్గా ఎంజాయ్ చేద్దాం.